సినిమా ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉంటారు. కానీ బయట అభిమానులే ఒకరంటే ఒకరికి పడకుండా అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య శత్రువులను మించిన వార్ జరుగుతోంది. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య లేని విభేదాలు సృష్టిస్తూ వాళ్ళే వాళ్లే కొట్టుకుంటున్నారు. దీంతో ఈ రెండు ఫ్యామిలీస్ కి సంబంధించి ఎవరేం మాట్లాడినా మరొక ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని భూతద్దంలో పెట్టి మరీ తప్పులను వెతుకుతారు. టాలీవుడ్ లో ఎవరైనా డాన్స్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎవరు ఎంత డాన్స్ బాగా వేసినా మెగాస్టార్ గ్రేస్ అందరికి రాదు అని టాక్ అయితే ఉంది. అయితే చిరంజీవి ఫ్యామిలీ కావడంతో రామ్ చరణ్, అల్లు అర్జున్ కి మెగాస్టార్ డాన్సే వచ్చిందని అందరూ అంటారు. కానీ తాజాగా తండల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ బన్నీ డాన్స్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ప్రెస్ మీట్ లో భాగంగా అరవింద్ ను డాన్స్ చేయమని యాంకర్ అడిగింది. దానికి అరవింద్ బదిలిస్తూ తనకు డాన్స్ అస్సలు రాదు అని, ఏదో మంచి మ్యూజిక్ సాంగ్ ప్లే అవుతుంటే కాలు కదిలిస్తాను తప్పించి నాకసలు డాన్స్ రాదు. మా అబ్బాయి డాన్స్ నాదనుకున్నారేమో, దానికి కారణం వేరే. వాళ్ళ అమ్మ నుంచి బన్నీకే డాన్స్ వచ్చిందని, బన్నీ వాళ్ళ అమ్మ మంచి డాన్సర్ అని వెల్లడించారు. ఈ కామెంట్స్ విన్నాక బన్నీ డాన్స్ వెనుక చిరంజీవి ప్రమేయం లేదా అని కొందరు అంటుంటే, చిరు వల్లే బన్నీ అంత గొప్ప డాన్సర్ కాలేదు అనే విషయాన్ని కూడా అరవింద్ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అని మరికొంతమంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అల్లు ఫ్యాన్స్ మాత్రం కొడుక్కి తల్లి డాన్స్ వచ్చిందనే ఉద్దేశంతో అరవింద్ ఆ మాట అన్నాడని ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు.